దోశ ట్రై చేద్దాం అనుకుంటున్నా. బ్యాటర్ ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. ఈరోజు ఎన్ని తిట్లు తింటానో తిప్పండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవద్దు, నిదానంగా తిప్పండి అంతే. ఓకే గైస్, నేను ఒక దోశ ప్రిపేర్ చేశాను. ఇంకొకటి కూడా ఏనా? ఏంటి మేడం? ఇప్పుడు నేను చేసే మిస్టేక్స్ ఏంటో కొంచెం చెప్తారా? తిప్పండి, దూరం వెళ్ళిపోవద్దు. స్టెప్ బై స్టెప్ తిప్పితే మీకు రౌండ్ వస్తుంది, అట్లే తిప్పండి అంతే. కొంచెం పైకి లేపండి మేడం, మరి నొక్కితే అట్లా అవుతుంది. నొక్కొద్దు, పైన పైన అంటే పలచగా చేద్దామని. పలచగా వేస్తే మీకు ఇక్కడ తినడానికి పని చేస్తే పార్సల్కి అయితే ఇరిగిపోతుంది మొత్తం. కొంచెం లాభం ఉండాలి. దోశ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలో కూడా మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ మిస్టేక్స్ చేస్తారు చెప్పరా? ఇట్లనే ఇక్కడ నొక్కాలి మామూలు అయితే కప్పుతుంది మేడం. అంటే ఇలా రావద్దు, అట్లా రావద్దు. ఇట్లా వేసిన తర్వాత ఇక్కడ నొక్కి తిప్పితే ఇట్లా అంతా ఒకటే లెవెల్ ఉండాలి. ఇట్లనే ఉండాలి. ఇట్లా వదిలేసినాం కాబట్టి ఇట్లా వచ్చింది మనకి. ఫస్ట్ మొత్తం సైడ్ లో తిప్పేయండి, ఫస్ట్ సైడ్ లకు లేపాలి. సో దోశ వేయడం పెద్ద ఒక చేతిని తిప్పుకోండి మేడం, ఒక చేతిని తిప్పండి. తిప్పగలిగితేనే గొప్ప. అవసరం లేదు మనం, ఇట్లా ఇట్లా తిప్పితే సరిపోతుంది. ఒక చేతిని పట్టుకొని ఇట్లా రౌండ్ వేసుకొని ప్లేట్ పైన ఒక్కసారి మీరు చెప్పరా? మీ ట్రిక్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్లా చేత్తో తీయాలి, చేత్తో తీసుకోండి. ఓకే. సో నాకు రెండు పక్కల కాలాలి అన్నప్పుడు అవసరం లేదు, మనకి ఇట్లా కాలిపోతుంది మేడం. మీరు అట్లా లావేసిరు కదా ఇంతకు ముందు, అందుకే అట్లా ఉంది. లేదంటే మనకు అంత ఫ్లాట్గా ఉంటే రెండు సైడ్లు అవసరం లేదు, ఇంకా క్రిస్పీ అయిపోతుంది.